నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, వైసీపీ పర్వంలో ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నవి ఏంటంటే భూ కబ్జాలు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, తమ్మినేని సీతారాం కానీ, వీళ్ళందరూ కూడా 100 కోట్లు సార్. ఇవన్నీ అంటే మామూలుగా ఇప్పుడు తెలిసినాయి కాబట్టి ఇన్నని తెలుస్తుంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తెలియనివి ఇంకెన్ని ఉన్నాయంటారు. అలానే మొన్న జగన్ గారు కూడా మీ సీజేపీకి చాలామంది వ్యతిరేకం చూపిస్తున్నారు. యాక్చువల్గా నేను కూడా ఒక జెన్జీనే, నేను కూడా ఒక కాక్రోచ్ని అంటున్నారు. మరి ఇప్పుడు అందులో ఉన్న ఈ పిల్ల కాక్రోచ్లను అనాలా, వీళ్ళందరూ కూడా రాలిపోతున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? నిస్సందేహంగా మీరు అన్నట్టు ఆయన కాక్రోచ్ ఏం కాదు. వీళ్ళందరూ కూడా ఒకవేళ ఆయన అట్లా అనుకున్నా కూడా, కాసేపు అట్లా భావించినా కూడా ఈ పిల్ల కాక్రోచ్లన్నీ ఒక్కోటి రాలిపోతాయి అతను పెట్టుకున్న ఆశలన్నీ. కారణం ఏంటంటే వాళ్ళు దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద ఎలుగెత్తడానికి కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి పెట్టుకున్నారు, ప్రజలను చైతన్యపరచడానికి. వీళ్ళు ప్రజలను దోచుకోవడానికి పార్టీ పెట్టారు. ఇది మాత్రం వాస్తవం. అలా అనటానికి మనమే బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కనపడుతుంది దోపిడీ పర్వం అనేది. సరే, రాజకీయ పార్టీలో అందరూ ఎంతో కొంచెం ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవమే. దాంట్లో నేనేమి ఒకళ్ళని సమర్థించను, ఒకళ్ళని ఎక్కువ. కాకపోతే జేబు దొంగకి, గజ్జె దొంగకి, దండుపాళెం బ్యాచ్కి ఎంత వ్యత్యాసం ఉందో వైసీపీ పార్టీ వాళ్ళకి మిగిలిన పార్టీ వాళ్ళకి అంత వ్యత్యాసం అయితే ఉంది. దాంట్లో రెండో మాట అయితే ఏం లేదు. ఇప్పుడు చూసుకుంటా ఉంటే మీరు అన్నారు ఇది కొన్ని 100 కోట్లని, కానీ 1000 కోట్లు, లక్షల కోట్లు కనపడుతున్నాయి. ఇక్కడ గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి దశకు వచ్చే తలికి భూముల్ని క్రమబద్ధీకరించే క్రమంలో భాగంగా 18 లక్షల ఎకరాలను గుర్తించారని చెప్పని గణాంకాలు చెబుతున్నాయి. ఫ్రీ హోల్డ్ చేశారు వాటిని. దాంట్లో 5 లక్షల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినాయి అని చెప్పి తెలుస్తూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిలుపుదల చేసింది. అట్లాగే ఈ దోపిడీ చూసుకుంటామంటే అంటే ఇవన్నీ దాంట్లో భాగమే, మీరు గమనించుకోవాలి. ఇక్కడ వచ్చేతలకి మన భూమన కరుణాకర్ రెడ్డిది తిరుపతిలో వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్నటువంటిది. ఇద్దరు తండ్రి కొడుకులు వేరువేరుగా చెప్పారు, అంటే వాళ్ళు దొరికిపోయారు ఇక్కడ. అందుకనే దాని గురించి ఆ పార్టీ వాళ్ళు రాదాంతం చేయట్లా, గమనించుకోండి. ఆ తర్వాత మొన్న తమ్మినేని సీతారాం మాజీ సభాపతి, శాసనసభాపతిగా చేసిన వ్యక్తి పారిపోయాడు. ఇది గమనించుకోండి. నిజంగా ఆ పదవికి తీరని మచ్చ తీసుకొచ్చాడు. ఆ పదవి చేసిన వ్యక్తులు పారిపోయారు అంటే, పోలీసులు దొరకకుండా పారిపోయారు అంటేనే అది పెద్ద అవమానం కింద లెక్క. ఆ పదవికే మచ్చ తీసుకొని వచ్చాడు. ఆ భూమిని అంటే బతికొండ వ్యక్తిని చనిపోయినట్టుగా మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని ఎక్కడో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఒక మహిళను తీసుకొచ్చి వారసురాలుగా చూపించేసి దాంట్లో కూడా దొంగ ధృవీకరణ పత్రాన్ని సృష్టించేసి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ని ఆకట్టుకొని అధికారులని, అంటే ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపడి, వాళ్ళది తప్పే, కొన్ని తప్పనిసరి పరిస్థితులు కొన్ని జరుగుతూ ఉంటాయి. దానివల్ల అతను కుమారుడి పేరు మీద ఆ భూమిని పెట్టుకోవడం కూడా జరిగింది. ఇక ఇక్కడికి వచ్చే తల్లికి జోగి రమేష్ కొడుకు, ఇలా లెక్కేసుకోండి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు, పేర్ని నాని కొడుకు, వీళ్ళందరూ కూడా ఈరోజు మరి వాళ్ళ రాజకీయ వారసుల కింద లెక్కే కదా వీళ్ళంతా. వాళ్ళనే నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మన పేరు నాని కాకుండా ఆ అబ్బాయికి ఇచ్చాడు కదా, వాళ్ళనే నమ్ముకున్నాడు. మరి ఇప్పుడు అతని నమ్మకం అంతా ఉమ్మవుతూ ఉంది. రెండోది అతను చెప్పుకున్నట్టుగా మామూలుగా అతను చెప్పుకున్నాడు, నేను కూడా దాంట్లో ఒకనే అలాంటి వాడిని అని చెప్పని. ప్రజలందరూ నువ్వు అలాంటి వాడికి కాదు నాయన, నువ్వు చేసిన అరాచకం చాలు, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎక్కి తీసుకెళ్ళావు, దినదనగండంగా బ్రతికాం మేము, మాకు ఇలాంటి జీవితం అక్కర్లేదు, మేము ప్రశాంతంగా ఉండాలి, మా ఆస్తులు మాకు ఉండాలి అని వాళ్ళు భావించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. భూదాహం వాళ్ళకి చాలా ఎక్కువ. చూసాం మనం వాళ్ళ నాయన కాలం నుంచి ఎవరెవరికి ఎంత దోసిపెట్టారో ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అవన్నీ ఒక్కోటి సద్వినియోగంలో లేవు. అంటే ఒక భూమి ఒకరికి ఇచ్చారు అంటే వ్యాపారవేత్తకి ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ పరిశ్రమ నెలకొల్పాలి, ఇన్ని సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయాలి, ఇంతమందికి ఉపాధి కల్పించాలి అని చెప్పి దాంట్లో ఒప్పందంలో ఉంటుంది. దానికి వాళ్ళు అమలు చేయలేదనుకోండి, ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే ఇచ్చారో ఆ భూములన్నీ ఒక్కోటి వెనక్కి తీసుకుంటా ఉన్నారు. త్వరలో నాకు తెలిసి సరస్వతి భూములను కూడా అలానే స్వాధీనం చేసుకుంటారని అయితే నేనైతే భావిస్తున్నా. ఇట్లా అతను ఏదైతే భూదాహాన్ని అంటే ఇవన్నీ కూడా
ఇంత భూదాహం అనేది మామూలుగా ఎవరిలో కనపడదు, ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇంత కనపడలా. అందుకే ఇది ప్రత్యేకం అంటున్నాను నేను. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీగా మనం అయితే పరిగణించాలి. ఈ యొక్క ఒక విషయంలో కొంతమంది కొన్ని భూముల విషయంలో వాళ్ళు వెనకపోతే ఎంత బలవంతంగా బెదిరించి అయినా సరే స్వాధీనం చేసుకోవాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకుని వచ్చారు. అదృష్టం బాగుండి వాళ్ళు చివరి దశలో తీసుకొచ్చారు. అది ఎటు తీసుకొస్తున్నారు కదా అని చెప్పి ఇలాంటి భూ ఆక్రమణలన్నీ వాళ్ళు చేశారని అయితే నేను భావిస్తున్నాను. ప్రజల అదృష్టం బాగుండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి వాళ్ళకి విషయాలన్నీ క్షుణ్ణంగా తెలిసినాయి కాబట్టి వాళ్ళ ఆస్తులను వాళ్ళు కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశారు, విజయం సాధించారు, ఆయన ఇంటికి పంపించారు. కాబట్టి మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఇవన్నీ వెలుగు చూస్తున్నాయి. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఆ మిగిలిన భూములు అంటే ఏదైతే ప్రభుత్వం గుర్తించిందో వాళ్ళు అంటే అక్రమంగా వాళ్ళ పేరు మీద బదలాయించుకున్న ఏదైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా ఈరోజు మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి అది, ఎవరో అనుభవించడానికో ఎవరికో హక్కు ముక్తాలు రాసి ఇవ్వడానికో కాదు అది. కాబట్టి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని పరిశ్రమల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగిస్తారని అయితే భావిస్తున్నాను. అదే దిశగా వీళ్ళు అడుగులు వేస్తున్నట్టే ఉంది. చూడాలి ఏ విధంగా వీళ్ళు విజయవంతం అవుతారో. ఈ యొక్క గ్రామాల్లో ఇప్పటికీ అంటే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మన తమ్మినేని సీతారాము ఆముదాల వలసలో 900 గజాల భూమి విషయం బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలామంది కూడా బయటకు వచ్చి ఆయన మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఇట్లా ఒక్కోళ్ళని అదుపులో తీసుకుంటా ఉంటే అసలైన నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బయటకు వస్తారు. వాళ్ళ భూములు వాళ్ళకు స్వాధీనం చేసి ప్రభుత్వ భూమిని మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలని అయితే మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఇప్పుడు ఒక్క 5 years కాలంలోనే వీళ్ళు సగం భూమిని ఇంత అలా చేశారు. వాళ్ళు కనుక ఇంకొక 5 ఏళ్ళు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం సగం రాష్ట్రం అంతా వీళ్ళ పేరు మీదే ఉంటుంది. సగం కాదు, మొత్తం వాళ్ళ పేరు మీదే ఉండేది. అవయవాలు కూడా అమ్మేవాళ్ళు, నిలబెట్టి ప్రజల యొక్క అవయవాలు కూడా అమ్మేసేవాళ్ళు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళ మాట వినేవాళ్ళు, వాళ్ళ మనుషులకు మాత్రమే ఈ భూముల మీద హక్కులు ఉండేవి. అదే కదా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిందంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో నీ భూమిని నేను రాయించుకున్నాను అనుకో, అంటే నేను నీ భూమి మీద నేను నీ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆలోచన నాకు వచ్చింది అనుకో, వాళ్ళ మనిషే కాబట్టి వాళ్ళు నియమించిన వ్యక్తి దగ్గర పోయి ఈ భూమి నాది అని చెప్పని ఒక దరఖాస్తు ఇస్తారు. దాన్ని తీసుకొని అతను నీ భూమిని నువ్వు నిరూపించుకోమని కనుక నీకు చెబితే 2 సంవత్సరాలు సమయం ఇస్తారు. నీకు చెప్పలేదనుకో 2 సంవత్సరాల తర్వాత నీ భూమిని అదైద్ది. అదే ఇక దానికి ఏముంది అంటే వాళ్ళు ఇవ్వరు కదా. మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, వాళ్ళు ఇవ్వరు కాగితం. ఆ కాగితం లేకుండా మీరు న్యాయస్థానానికి వెళ్ళలేరు. న్యాయస్థానం కూడా ఇక్కడ కాదు, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళాలి. అది వాళ్ళు ఇవ్వరు వెళ్ళటానికి మీకు. మరి వెళ్ళినప్పుడు మీది ఎట్లాగవుతుంది? ఇంక అది 2 సంవత్సరాల తర్వాత నాదైద్ది. వాళ్ళు అదే చట్టాన్ని తీసుకొచ్చారు కదా, అది చట్టం అయింది. ఇక మీ భూమి నాదైద్ది. నాదైతే ఎవరిదైతుంది? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అయింది. అంతే కదా. వాళ్ళు అదే ఆలోచన చేశారు. అందుకనే రాష్ట్రంలో ఎవరికి సొంత ఆస్తులని ఉండేవి కాదు, వాళ్ళ వ్యతిరేకులకి అదే చేసేవాళ్ళు. సార్ ఆ మధ్య ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది కదా, అంటే ప్రతి ఒక్కరి భూముల ఆస్తుల పేపర్ల మీద జగన్ ఫోటో ఉండాలి అని చెప్పేసి కూడా ఆ మధ్య వచ్చింది కదా. ఇప్పుడు గట్టురాళ్ళ మీదే ఆయన బొమ్మ వేసుకున్నాడు, గట్టురాళ్ళ మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు కదా. అలాగే పత్రాల మీద కూడా ఆయన బొమ్మ వచ్చేటట్టు వేశారు. అలాగే పాస్ పుస్తకాలు, మన ఆస్తులు మనవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ భూములు ఉన్నాయి అని చెప్పని మనం బ్యాంకులో కానీ ఎక్కడన్నా కానీ తనఖా పెట్టుకోవడానికో లేకపోతే చూయించుకోవడానికో మనకున్నటువంటి ఏదైతే ఉంటాయో ప్రధానమైనది వాటన్నిటి మీద ఆయన బొమ్మలే ఉన్నాయి, ఆయన వేసుకున్నాడు. రేపు పొద్దునేంటి అదే చూపిస్తాడు, అవును ఇది నా బొమ్మలు వేస్తుండే నేను నాదే అంటాడు. ఎవరు కాదనే వాళ్ళు ఎవరు ఉన్నారు? అంటానికి ఎవరు మిగులుతారు? ఎవరిని మిగిల్చేవాడు కాదు. భూములు కూడా అట్లనే స్వాధీనం చేసుకునేవాళ్ళు. అదే వాళ్ళ యొక్క ఆలోచన. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి చైతన్యవంతులై ఆయన ఓడించారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.